హైడ్రా వ్యవస్థపై మరియు అధికారుల నియామకాలపై వస్తున్న విమర్శలు, న్యాయపరమైన సవాళ్లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అత్యంత తీవ్ర స్థాయిలో స్పందించారు. హైడ్రా అనేది కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన అతిపెద్ద సంస్కరణ అని, దీన్ని మరింత బలోపేతం చేస్తామని స్పష్టం చేశారు. అధికారుల నియామకం అనేది ప్రభుత్వ ప్రాథమిక విచక్షణ అధికారమని, దాన్ని ఎవరూ లాక్కోలేరని తేల్చి చెప్పారు. మీడియాతో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి గతంలో ఐఏఎస్ అధికారి సోమేష్ కుమార్పై దాదాపు 400 కోట్ల ధిక్కరణ కేసులున్న విషయాన్ని ప్రస్తావించారు. ఒక అధికారిని ఎక్కడ ఏ బాధ్యతలో నియమించాలనేది ప్రభుత్వ విచక్షణాధికార పరిధిలోని అంశమని స్పష్టం చేశారు. కబ్జా కోర్లు తప్పుడు పత్రాలతో కోర్టులను తప్పుదో పట్టిస్తున్నారని, ఇలాంటి తప్పుడు కేసులను న్యాయస్థానాల్లోని చట్టబద్ధంగా ఎదుర్కొంటామని వెల్లడించారు. హైడ్రా పనితీరుపై దేశవ్యాప్తంగా ప్రశంసలు వచ్చాయని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. చెరువులు, కుంటలు, నాలాలు మరియు పార్కులను కాపాడమే హైడ్రా ప్రాథమిక విధి అని, ఎవరైనా చెరువులు, పార్కులను ఆక్రమిస్తే నిర్దాక్షిణ్యంగా కూల్చివేతలుంటాయని హెచ్చరించారు. ఆక్రమణ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. హైడ్రా విషయంలో సీఎం రేవంత్ రెడ్డి విస్పష్ట ప్రకటనతో తెలంగాణ రాజకీయాల్లో మరోసారి వేడి పెరిగింది. దొంగలు అంటారు, కబ్జా కోర్లు అంటారు, బీఆర్ఎస్ వాళ్ళు అంటారు. చెరువులను, నాలాలను, గుంటలను కబ్జా పెట్టుకొని ప్రభుత్వ భూములను, ప్రభుత్వ పార్కులను కబ్జాలు పెట్టుకున్న వాళ్ళు కోర్టులను తప్పుదోవ పట్టించి కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అంటారు. కంటెంప్ట్ ఆఫ్ కోర్టు ఉంటే అధికారులను మార్చాలనే నిబంధన ఉంటే గతంలో సోమేష్ కుమార్ మీద 400 కంటెంప్ట్ కేసులు ఉన్నాయి. ఆ రోజు ఇవన్నీ ఏది మాట్లాడలే. ఒక అధికారిని ఎక్కడ నియమించాలనేది ప్రభుత్వం యొక్క విచక్షణ అధికారం. ఆ విచక్షణ అధికారాన్ని ఎవరు గుంజుకోలేరు. కాబట్టి ఈరోజు తప్పుడు కేసులను న్యాయస్థానాల మీద సంపూర్ణమైన విశ్వాసం ఉంది. న్యాయస్థానాలలో ఎదుర్కొంటాం. హైడ్రా మంచి పనులు చేస్తుంది. మా ప్రభుత్వం తీసుకొచ్చిన ద గ్రేటెస్ట్ రిఫార్మ్ ఈజ్ హైడ్రా. వీ హ్యావ్ ప్రొటెక్టెడ్ లేక్స్ అండ్ నాలాస్ అండ్ వాటర్ బాడీస్. సో వీ డోంట్ హ్యావ్ ఎనీ ఇష్యూస్ విత్ హైడ్రా. వీ ఆర్ గోయింగ్ టు ఎంపవర్ హైడ్రా. హైడ్రా ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్స్టిట్యూషన్. We got appreciation from all over India. కొట్టేదే బడాబాబులను, లేఖనాల్లో ఉన్నదే బడాబాబులు అంటే నువ్వు సొంత ఇల్లు కట్టుకుంటే పోయి నీళ్లు కూడా కొట్టాలా? నువ్వు పార్కులో కబ్జా పెట్టుకుంటే పార్కులో కబ్జాలు పెట్టినా కూలగొడతావు. నువ్వు చెరువులను, కుంటలను ఆక్రమించుకుంటే వాటిని కూలగొడతావు. బడాబాబులు జూబ్లీహిల్స్ సొంత డబ్బులతో ఇల్లు కట్టుకుంటే హైదరాబాద్ కూలగొడతాయి. హైడ్రా జాబే ప్రభుత్వ పార్కులను, చెరువులను, కుంటలను, నాలాలను కాపాడడమే. ఆ పని పర్ఫెక్ట్గా చేస్తుంది. ఎక్కడైతే కబ్జా కోర్లు తప్పుడు డాక్యుమెంట్లతో కోర్టులను తప్పుదోవ పట్టించి, అదేవిధంగా బతుకమ్మ కుంట లాంటి వాటిని కూడా బీఆర్ఎస్ వాళ్ళు కబ్జా పెట్టుకొని దాంట్లో కూడా కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ వేసిండ్రు. దాని పేరే బతుకమ్మ కుంట. ఆ బతుకమ్మ కుంటను ఆక్రమించుకుంటే దాన్ని పునరుద్ధరించిండ్రు. దాని మీద కూడా కోర్టు ఈరోజు కంటెంప్ట్ మూవ్ చేసిండ్రు, కేసు నడుస్తుంది. వీటిని ఏ విధంగా చూడాలి? అదేవిధంగా ముఖీం అనే ఒక కబ్జా కోర్టు 100 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా పెట్టుకుంటే ఖాళీ చేయించింది. ఏ విధంగా చూడాలి? సో ఇలాంటి వాళ్ళు కూడా ఈరోజు మీకు కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అని కేసులు వేసారు. కాబట్టి దయచేసి హైడ్రాని పని చేయనీయకుండా అడ్డుకోవాలనే కబ్జా కోర్లకు మీరు ఎవరు సహకరించండి. మీడియా కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు ఏ భూమి కూడా ఇతరులకు ఇవ్వలే. ప్రభుత్వం తీసుకున్నది చెరువులను, కుంటలను పునరుద్ధరించింది. అది ఆక్రమించుకున్న వాళ్ళు ధనవంతులైనా పేదవాళ్ళైనా ఈరోజు మీకు కన్వెన్షన్ కూలగొట్టారు పేదోళ్ళదా? అది గండిపేట చెరువులు ఆక్రమించుకున్న వాళ్ళని కూలగొట్టారు పేదోళ్ళదా? బతుకమ్మ కుంటను ఆక్రమించుకున్న వాళ్ళు పేదోళ్ళ? ఎట్లా సుధాకర్ రెడ్డి అని టీఆర్ఎస్ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ కేసీఆర్ గారు వస్తే విమానంలో పూల వర్షం కురిపించండు. 10 ఎకరాలు బతుకమ్మ కుంటను కబ్జా పెట్టి అమ్ముకున్న తర్వాత పూల వర్షమైంది, కనక వర్షమే కురిపించవచ్చు. ఇట్లాంటి కబ్జాదారులను కాపాడడానికి డబ్బులు పెట్టి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసి ప్రభుత్వాన్ని బదనాం చేయాలనే ప్రయత్నం చేస్తుండ్రు. ప్రభుత్వానికి స్పష్టత ఉన్నది. హైడ్రా కార్యాచరణ పట్ల, హైడ్రా నిర్వహిస్తున్న బాధ్యతల పట్ల ఖచ్చితంగా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు ఇంకా నేను పరిశీలించలేదు. ప్రభుత్వ పరంగా సమీక్ష చేస్తాం. తప్పకుండా కోర్టు ఆదేశాలు ఇస్తే న్యాయస్థానాన్ని గౌరవిస్తాం. అదేవిధంగా హైడ్రా కొనసాగిస్తున్న పనులను కూడా భవిష్యత్తులో కూడా కొనసాగిస్తాం. ధన్యవాదాలు. సంజయ్ జల్దీ లేకపోవడము